ఆయన జన్మ ఒక పవిత్రమైన జన్మ. ఆయన యొక్క జన్మ ఒక పరిశుద్ధమైన జన్మ. కానీ ఏ పాపము లేనివాడు, ఏ శాపము లేనివాడు పవిత్రుడైన యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శాపమైపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడంటక చెప్పాలి. సిలువ మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడంటే ఒక పరిశుద్ధుడు సిలువ మీద వ్రేలాడుతున్నాడు. ఎందుకో తెలుసా? లేఖనం చెప్తుంది, శాపము లేని ఆయన మన కొరకు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఇదిగో నీ కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఆయన ఈ రోజున శాపగ్రస్తుగా మారాడు. ఎలా మారాడంట? ఎలా మారాడక్క? కొంచెం గట్టిగా చెబుతావా? శాప